డెవలప్మెంట్ కు ఉపయోగపడింది. అందుకే మీరు చూస్తే ఆ డెవలప్మెంట్ లో వచ్చిన వాళ్ళందరూ బాగా చదువుకొని పైకి వచ్చారు, విదేశాలకు వెళ్లారు. తర్వాత రాయలసీమలో పికప్ అయ్యారు. అయితే ఈ రోజు రాయలసీమలో మీరు చూస్తే హార్టికల్చర్ వల్ల ఇక్కడ డెల్టా కంటే బెటర్ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అది లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను. దీనివల్ల డెల్టాలో ఉండే కలెక్టర్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ మీద. అనంతపూర్ ఒకప్పుడు కరువు జిల్లా ఎడారిగా మారిపోతుందనుకున్నాం. ఇప్పుడు 5వ ఆర్థిక వ్యవస్థగా వచ్చింది. అది 1, 2 వచ్చేస్తుంది. అక్కడ నీళ్లు పెద్ద గేమ్ చేంజర్. హార్టికల్చర్ ఇస్ ఎ బూమ్. ఇది కాకుండా సోలార్ అండ్ ఆల్సో విండ్, ఇంకొక పక్క పిఎస్పి, ఇది పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ ఏదైతుందో ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ అవకాశాలు వచ్చే పరిస్థితి వచ్చాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీ ఇట్ ఈస్ అ మస్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాన్ని కంపీట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ మనం చూసే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ, అదే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అదే కాకుండా ఈరోజు ఎనర్జీ ఈజ్ ఏ గేమ్ చేంజర్. మనం చూసినప్పుడు గ్రీన్ ఎనర్జీ 10 లక్షల కోట్లు, 7,50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. మనకుండే అవకాశం పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా చేసుకోవాలి. సర్వీస్ సెక్టర్ కూడా మనం మాట్లాడుకుందాం. టూరిజం ఈజ్ ఎ గేమ్ చేంజర్. రాబోయే రోజుల్లో 20% గ్రోత్ రేట్ టూరిజంలో పెట్టుకుంటున్నాం. అందులో ఇక్కడ టెంపుల్ టూరిజం ఇది ప్రిడామినెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దాన్ని ఆసరాగా తీసుకొని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. దీన్ని కూడా మనం ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ గా ప్రజలే ఫస్ట్, పీపుల్ ఫస్ట్. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్ కలెక్టర్స్ రిపీటెడ్ గా చెప్తున్నా, దీన్ని మనం గుర్తుపెట్టుకొని వీఆర్ హ్యావింగ్ ఎ ప్రోగ్రామ్ పాజిటివ్ పీపుల్స్ పర్సెప్షన్. మీరు చేసే ప్రతి ఒక్క పని వీఆర్ మెజరింగ్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్. ఈరోజు మనం కూర్చొని మాట్లాడుతున్నామంటే ప్రజల కోసం మాట్లాడుతున్నాం. దీంట్లో ప్రాధాన్యత క్రమంలో మనం ముందుకు పోవడానికి ఏం చేయాలని అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. అరౌండ్ 22 సర్వీసెస్ ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం. మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇసుక కానీ, మద్యం కానీ, గ్యాస్ సిలిండర్స్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, హాస్పిటల్ వచ్చే సేవలు కానీ, రెవెన్యూ, ఆర్టీసీ, ఒకటి కాదు, ఆల్ సర్వీసెస్ వీఆర్ మెజరింగ్. ఆ సర్వీసెస్ ని మెజర్ చేసి బాధ్యులైనటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా జవాబుదారీతనం తీసుకొచ్చి వాళ్ళ మార్పు తీసుకొచ్చి అల్టిమేట్ గా ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఈ ప్రభుత్వం బాగుంది, మా కోసం పనిచేస్తున్నారు అనే అభిప్రాయం అనునిత్యం మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటికి కూడా ఎక్కడ కూడా గ్రీవెన్సెస్ అన్ని కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా ప్లాన్ చేయాలో చేయడం. ఇప్పుడు సమ్మర్ వస్తుంది. నిన్నే మేము సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. ఈరోజు అవేర్ వ్యవస్థ ద్వారా విల్ హ్యావ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్, టెంపరేచర్ ఆఫ్ ఎవ్రీ ప్లేస్, హ్యూమిడిటీ ఆఫ్ ఎవ్రీ ప్లేస్. దీని ఇంపాక్ట్ కూడా స్టడీ చేసుకొని అడ్వాన్స్ గా ప్లాన్ చేసుకోవడానికి మీ దగ్గర ఈ డేటా అంతా ఉంటే యూ హ్యావ్ టు కమ్యూనికేట్ టు దెమ్. సివియర్ సమ్మర్ వచ్చింది, హీట్ ఉంది, లేకుంటే ఏం చేయాలి, హీట్ వేవ్ వస్తుంది, ముందుగానే ప్రికాషన్ చేయడం. అందుకే అవసరమైతే సమ్మర్ లో మరీ హాట్ గా ఉండే ప్లేస్ లో బటర్ మిల్క్ పెట్టి, వాటర్ పెట్టి, ఎవ్వరు కూడా ఒక్క వ్యక్తి కూడా సన్ స్ట్రోక్ వల్ల చనిపోకుండా చూసుకోవడం కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. ఒకప్పుడు కలెక్టర్స్ మాకే సంబంధం, ఎండలో వస్తే ఎందుకు పోవాలి వీళ్ళు అనే యాటిట్యూడ్ ఉండేది. అది కాదు ఇక్కడ ఇష్యూ. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబుల్ టు గైడ్ దెమ్, టు రెగ్యులేట్ దెమ్, టు కన్విన్స్ దెమ్. కాబట్టి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చాలా క్లియర్ గా ఎక్కడ కూడా నీరు లేదనే మాట రాకూడదు. మీరు ట్యాంకర్లు పెట్టుకుంటారా, ముందుగా చూసుకుంటారా, ఏం చేస్తారనేది మీ రెస్పాన్సిబిలిటీ. స్కూల్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఎంఎస్ఎంఈలు ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ ఉన్నాం. అదే సమయంలో 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్క్స్ అనుకున్నాం.
అదే మరి మిగిలిన ఇండస్ట్రీస్ వచ్చినా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కంపల్సరీగా ఇది పెట్టాల్సిన అవసరం ఉంది. అదే మరి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ 5 జోన్స్ కి 5 స్పోక్స్ మోడల్ పెట్టాం. ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాం. అదే సమయంలో ఎవరైతే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, వెంచర్ క్యాపిటల్ కానీ, మెంటరింగ్ కానీ, ఇన్నోవేషన్ కి ఎలాంటి ఎన్విరాన్మెంట్ రావాలని అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. దీన్ని కూడా మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కొన్ని శాఖల్లో మీరు ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. జిఎస్టి, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, కలెక్టర్స్ హ్యాస్ టు రివ్యూ. ఏ పనులు చేయాలన్నా రెవెన్యూ కూడా ఉండాలి. రెవెన్యూ లేకుండా డెవలప్మెంట్ చేశాం, వెల్ఫేర్ చేశాం అంటే సస్టైనబుల్ కాదు. కాబట్టి జిఎస్టి మనం రివ్యూ చేయడం, బకాయిలుంటే అవన్నీ కరెక్ట్ గా కలెక్ట్ చేయడం, అనలిటిక్స్ తీసుకోవడం, ఎవేషన్ కంట్రోల్ చేయడం, ఎవరికి పెయిన్ ఉండకూడదు. అట్ ది సేమ్ టైం ఎవరైతే ట్యాక్సెస్ కట్టకుండా అవాయిడ్ చేస్తారో అలాంటి వాళ్ళ పట్ల కఠినంగా ఉండాలి. టెక్నాలజీ ఈజ్ ఎ బిగ్ హ్యాండీ ఫర్ అస్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఇది కూడా ప్రక్షాళన చేయడానికి అనేక చర్యలు తీసుకున్నాం. దీన్ని కూడా మీరు క్లియర్ గా, ఈవెన్ కేంద్రం ఎంత ఫోకస్ చేస్తున్నారంటే జీఎస్టీ మీద, ఆల్ గవర్నమెంట్స్ కూడా చెప్పి ఎక్కడైతే సరిగా లేదో వాళ్ళు ఫోకస్ చేసి మొత్తం కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా రెవెన్యూ మీద కూడా ఫోకస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ఏ రాష్ట్రంలో ఎంత ట్యాక్సులు వస్తున్నాయి, ఏ జిల్లాలో ఎంత వస్తా ఉంది, ఇవన్నీ కూడా రివ్యూ చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ క్లియర్ గా ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు, రెవెన్యూ మినిస్టర్ చెప్పారు, దిస్ ఈజ్ వన్ డిపార్ట్మెంట్ టు హ్యావ్ టు స్ట్రీమ్ లైన్. All collectors, all joint collectors, all officers, important officers are all from revenue department. Now technology, we are talking about AI. Now we are talking about Quantum Valley. హైదరాబాద్ లో నేను 95s లో హైటెక్ సిటీ కట్టాం, దెన్ సైబరాబాద్ ఒక సిటీనే కట్టాం. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీతో ప్రారంభిస్తున్నాం. నా ఫ్యూచర్ ఈజ్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్కి వెళ్ళడం, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీస్. మొన్నే బిల్ గేట్స్ కూడా ఒక ఎంఓయూ చేశాం. మినిస్టర్ గారు వాళ్ళతో ఒక ఎంఓయూ చేశారు మైక్రోసాఫ్ట్తో. 2 లక్షల మంది ఏఐ ప్రొఫెషనల్స్ తయారు చేయడం. రెండోది వాట్సాప్ గవర్నెన్స్, మెటాతో ఒప్పందం చేసుకొని ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. అంటే ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుకుంటున్నారు. ఈరోజు గవర్నమెంట్ ఆన్ వాట్సాప్. దీనికి మేము చాలా ప్రయత్నాలు చేశాం. ఒకప్పుడు మీరు చూస్తే ప్రజల వద్దకు పాలన పెట్టాం, అధికార వికేంద్రీకరణ కోసం మండల వ్యవస్థ తీసుకొచ్చాం. మీకు ఈ హిస్టరీలో కొన్ని మార్పులు ఉంటాయి, మెరుగులు మీకు చాలా మందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి. ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఒక దగ్గర ఉండేది, అప్పుడు ఎంఆర్ఓ గారు తహసీల్దార్. సమితి ఆఫీస్ ఒక దగ్గర ఉండేది, మండలం కదా అప్పుడు సమితి, బీడీఓ. అక్కడి నుంచి ఏఈ ఆఫీస్ ఒక దగ్గర ఉండేది, ఎస్ఐ ఆఫీస్ ఇంకొక దగ్గర ఉండేది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండేటివి. దిస్ ఈజ్ అరౌండ్ 83-84 తెలుగుదేశం ఎన్టీఆర్ ఆలోచించింది, ఎందుకు ఇది ఇక్కడికి పోవాలి అని అన్ని కోర్ట్ టర్మినల్స్ తీసుకొచ్చి మండల వ్యవస్థ తీసుకొచ్చారు. ఆ తర్వాత మేము గ్రామంలో మీరు చూస్తే జస్టిస్ పొన్నయ్య కమిషన్ లో కూడా అడ్మినిస్ట్రేషన్ గ్రామాల పోమన్నాం, అన్టచబిలిటీ హ్యాండిల్ చేయడానికి. ఎస్ఐ, ఎంఆర్ఓ, లేకపోతే ఎంటీఓ, ఎంపీపీ, ఎక్కడన్నా ఇన్సిడెంట్ అయితే కలెక్టర్ అండ్ ఎస్పీ షుడ్ మస్ట్ గో. అదే ఈరోజు మీకుండే యాక్ట్, పిఓటి, ఇవన్నీ కూడా తీసుకొచ్చాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ లో ఏ సర్వీస్ కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ లో చేసుకోవచ్చు. అది డౌన్లోడ్ చేయడం తెలియకపోతే మెసేజ్, నా పేరు ఇది,
నా ఊరిది, నా ఇల్లుది, నాకు కరెంట్ రావడం లేదు, లేకుంటే నాకు సర్టిఫికేట్ కావాలి. ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏఐ ద్వారా కన్వర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్గా సమస్య పరిష్కారమే, మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దట్ ఆల్సో దే ఆర్ డూయింగ్ సమ్ ట్రయల్స్. నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేస్తారు, అది కూడా వస్తుంది. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్, టెక్నాలజీ ఈజ్ ఎ బిగ్ హ్యాండీ. నిన్న మేము చేసుకున్న ఒప్పందం మళ్ళీ బిల్ గేట్స్ తో 4 విషయాలు చేసుకున్నాం. ఒకటి హెల్త్, ప్రివెంటివ్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్. హౌ టు అనుసంధానం చేయాలి టెక్నాలజీని చేస్తున్నాం. అదే మరి ఇక్కడ చేసి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్లికేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. రెండోది అగ్రికల్చర్. అగ్రికల్చర్లో టోటల్ టెక్నాలజీ మోడర్నైజేషన్ చేసి ఏఐ ద్వారా రియల్ టైంలో సొల్యూషన్స్ ఇవ్వడం. మూడోది ఎడ్యుకేషన్. నాలుగోది గవర్నెన్స్. ఈ 4 విషయాల్లో బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషన్తో, గేట్స్ ఫౌండేషన్తో ఒక ఎంఓయూ చేశాం. అది కూడా తొందరలోనే అమలు చేస్తాం. దట్ ఈస్ ది బెస్ట్ నాలెడ్జ్, బెస్ట్ పీపుల్ గ్లోబలీ ఎవరున్నారో వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేసి ఇవన్నీ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నాకు ఎట్టే పరిస్థితిలో ఇట్ ఈస్ ఒక ఛాలెంజ్. మంత్రి గారు చెప్తున్నా, 0 కంప్లైంట్స్ వచ్చిన రోజున మీరు మీ డిపార్ట్మెంట్ పనిచేసినట్టు. అంతవరకు మీరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినా, మీరు ఎన్ని మాట్లాడినా అది తీరి అవుతుంది. బీ క్లియర్. యాజ్ ఆన్ టుడే దర్ ఈజ్ ఎ ప్రాబ్లం. వీ హ్యావ్ టు రియలైజ్ ఇట్ ఈస్ ఎ కాంప్లికేటెడ్, ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్. బట్ ఆ చిక్కుముడులు విడదీసి మళ్లీ ట్రాన్స్పరెన్సీ తేవాల్సిన బాధ్యత మన మీద తీసుకొస్తాం. దాన్ని కూడా వర్కౌట్ చేయాల్సిన కోరుతున్నా. ఇంకో పక్క ఎంఏయుడి, దీన్ని కూడా మనం స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి, చేస్తున్నారు. మీరు కూడా భాగస్వాములు కావాలి. లా అండ్ ఆర్డర్, ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎనీ సివిలైజ్డ్ సొసైటీ లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ క్రూషియల్. నో డ్రగ్స్, నో గంజాయి, నో రౌడీజం, ఆడబిడ్డల్ని వేధించడం అన్ని కూడా నేను చెప్తున్నా. ఎక్కడన్నా జరిగితే మాత్రం విల్ బి వెరీ ఫర్మ్, విల్ బి రూత్లెస్. ఆ ఫర్మ్నెస్, 0 టాలరెన్స్ ఆన్ క్రైమ్, ఇది మీకు ఒక ఐడియా ఉంటే ఆటోమేటిక్ ఇది అవుతుంది. నాకేం సంబంధం, ఎస్పీ నో, యు ఆర్ ది మేజిస్ట్రేట్. మీరు ఎస్పీ ఇద్దరు కలిసి పనిచేయాలి, అప్పుడే ఇవన్నీ అవుతాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నా. ఎక్సైజ్, మైనింగ్, transport, these are all the departments you have to focus. One is regulation, law and order, మూడోది గవర్నమెంట్ కూడా ఆదాయం. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు కొత్త కాన్సెప్ట్ కొన్ని తీసుకొచ్చాం. 0 poverty, P4. ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. దీన్ని మనం ఈ నెలలోనే ఇనాగరేట్ చేస్తున్నాం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఈవెన్ బిగ్ కంపెనీస్ కూడా దే కెన్ అడాప్ట్ పీపుల్. లాస్ట్ మైల్ 20% అన్నాం. దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేశాం. ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్లో తప్పు చేసినాం, లేకపోతే ప్రజల్లో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పైన ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఒక 20 లక్షల మందిని మనం ఐడెంటిఫై చేస్తాం, ఒక చాయిస్ వదిలిపెడతాం. మిగిలిన వాళ్ళని కొంతమందిని వాళ్ళు ఎవరన్నా ఎక్స్క్లూడ్ అయింటే దే వాంట్ ఇన్క్లూడ్, విల్ ఇన్క్లూడ్. ఒక 10 లక్షల వరకు ప్రొవిజన్ పెట్టుకుందాం. ఎవరైనా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు వచ్చి మేము వీళ్ళని కూడా చేసుకుంటామంటే విల్ గివ్ దట్ ఆప్షన్. టోటల్ గా మనం ఏం పెట్టామంటే మార్గదర్శి అనే పేరు పెట్టి, ఎవరైతే డోనర్స్ వస్తారో, దాతలు వస్తారో వాళ్ళకి మార్గదర్శి అనే పేరు పెట్టాం. ఏవైతే కుటుంబాలు ఉన్నాయో దీనికి బంగారు కుటుంబం అనే పేరు పెట్టాం. మనం గవర్నమెంట్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్, కలెక్టర్స్ ఆర్ ఫెసిలిటేటర్స్. 0 poverty phase 1. ఆ తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, దెన్ బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్. ఏదైతే 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం 2047 ఉంటే అప్పుడు కూడా ఆర్థిక అసమానతలు పెరిగిపోయి పేదవాడు నిరుపేదగా ఉండడం కరెక్ట్ కాదు. ఇది కంటిన్యూగా ఈ ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఒకసారి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీస్ ఫోకస్ చేస్తాం. ఎక్కడ ఆ ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాలనో అది ఆ ఫ్యామిలీ వాళ్ళని అడాప్ట్ చేసిన బంగారు కుటుంబం, మార్గదర్శి ఇద్దరు కలిసి డిసైడ్ చేస్తారు.
వాళ్ళు పైకి వచ్చిన తర్వాత ఓసారి బాగా ఎడ్యుకేషన్ మీరు అంతా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ మనం కూడా మామూలు ఫ్యామిలీస్ ను పుట్టాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఒక అవకాశం వచ్చింది, మనం పైకి వచ్చాం. మనకంటూ ఒక సమాజంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. అంటే అలాంటి వాళ్ళు ఓన్లీ 1% ఉంటారు. ఇంకా చాలా మంది మీతో పుట్టిన వాళ్ళు, నాతో పుట్టిన వాళ్ళు ఊర్లో పేదరికంలో ఉన్నారు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? ఇట్ ఈస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరం కూడా ఆలోచించారు. ఇక్కడ కావాల్సిన వనరులు కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి, బ్యాండ్విడ్త్ కావాలి. ఆ టైంలీ వాళ్ళకి కానీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయగలిగితే ఒక నిర్ణయం ఇటు టర్న్ అరౌండ్. ఇప్పుడు ఉదాహరణ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చిన్న చిన్న నిర్ణయాలు ఇవన్నీ. మొన్న మాకు ఒకటి అనిపించింది అసెంబ్లీ ఈ మధ్య కాలంలో చాలా సీరియస్ గా బూతులు తిట్టుకోవడం, లేకపోతే ప్రజలు కూడా టీవీ కట్టేయడం పరిస్థితికి వచ్చారు. మేము అసెంబ్లీ సమావేశమైనప్పుడు మేము ఒక నిర్ణయం చేసింది ఏంటంటే, ఓకే చర్చలు చేద్దాం, మీనింగ్ఫుల్ గా చేద్దాం. అవి అయిన తర్వాత పాత రోజుల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉంది, అన్ని రాజకీయ పార్టీలు కలిసి అసెంబ్లీలో పోరాడేవాళ్ళు, బయట ఒకటిగా కలిసి పనిచేసేవాళ్ళు. ఈ రెండు పెడదాం. ఒకప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డిన్నర్ కూడా ఇచ్చేవాళ్ళు, అది కూడా మళ్ళీ పెట్టమని చెప్పి పెట్టాం. ఒక చిన్న డెసిషన్ స్పీకర్ గారు చాలా స్పోర్ట్గా తీసుకొని ఆయన సజెస్ట్ చేశాడు, పెట్టాడు. పెడితే మీరు చూశారు మా ఎమ్మెల్యేస్ లో టాలెంట్స్, వండర్ఫుల్ టాలెంట్స్, బెస్ట్ ఎంటర్టైన్మెంట్, బెస్ట్ మెసేజ్. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ ఒక స్మాల్ ఐడియా. గేమ్స్కి వెళ్ళారు, ఇక్కడ మనోహర్ ఉన్నాడు, బాగా ఆడాడు, అచ్చెన్నాయుడు గారు, ఎవ్రీబడి దే హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అంటే వాట్ ఈస్ ది ఇండికేషన్? మీరు చూస్తే ఆ స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్. అల్టిమేట్ గా మెసేజింగ్ కూడా ఇచ్చారు. నేను పాపులేషన్ మేనేజ్మెంట్ చెప్తే చాలా స్పష్టంగా పాపులేషన్ మేనేజ్మెంట్ మీద ఒక మెసేజ్ ఇవ్వగలిగారు. అంటే మామూలు ఇలాంటివి స్మాల్ ఇష్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, ఇట్ విల్ హ్యావ్ ఏ బిగ్గర్ ఇంపాక్ట్. నేను అందుకే చెప్పాను, ఎప్పుడో కాఫీ పెడితే, అరకు కాఫీ పెడితే ఇప్పుడు పార్లమెంట్ లో పెట్టి ఆల్ ఓవర్ ది వరల్డ్ చేసే పరిస్థితికి వచ్చాం. మీ చర్యలన్నీ కూడా అదే మాదిరిగా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అల్టిమేట్ గా ముఖ్యమైన ప్రోగ్రామ్స్ మీరు చూస్తే పేదల సేవలు, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, 1 family 1 entrepreneur, 1 lakh entrepreneurs 1 year from Dakra and Dakuwa మెప్పా నుంచి, ఇంకో పక్క P4, ఇలాంటివి కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఐడియాస్ ఇస్తూ ఉంటాం. అదే మరి ప్రతి ఒక్క ఇంటికి ఏదైతే రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ పెట్టడం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఇచ్చినప్పుడు దీన్ని లాజికల్ గా తీసిపోయే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. థ్యాంక్ యూ అన్నా.